జై భీమ్, నమో బుద్ధాయ. నేను సంగటి మనోహర్ మహాజన్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, మహాజన రాజ్యం పార్టీ ఎంఆర్పి, మన ఓటు మన రాజ్యం, మరియు వ్యవస్థాపక జాతీయ సమన్వయకర్త, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి సిఆర్పిసి. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకుందాం. వెల్కమ్ టు సౌత్ ఇండియా మీడియా, మన మీడియా మన ప్రాంతం. ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, నా జాతి ముద్దు బిడ్డలారా, నిరంతర అవగాహన చైతన్య కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి వీడియో విశ్లేషణ అంశం వచ్చేసి, ఏదైతే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వాదోపవాదాలనండి, లేదంటే కనుక వీరి మధ్య వచ్చేసి ఒకటే లొల్లి నడుస్తూ ఉంది. ఈ యొక్క ఎస్సీ కేటగరైజేషన్ పైన మరో విశ్లేషణతోటి ఈ యొక్క వీడియో విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి మిత్రులారా, సోదరులారా, నా జాతి ప్రజలారా, గమనించండి. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశము కేవలము ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఇది చాలా క్లియర్గా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మనకు వచ్చేసి జాతీయ స్థాయిలో రాజ్యాంగం ద్వారా పార్లమెంటు గుర్తించినటువంటి జాబితా, ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో, ఈ జాబితాలో మనము కూడా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇప్పుడు వచ్చేసి విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి, విభజిత ఆంధ్రప్రదేశ్ నుంచి మనము ఆ యొక్క పార్లమెంటు గుర్తించినటువంటి ఉమ్మడి జాబితాలో భాగస్వాములము. మనము ఆ జాబితా మనల్ని గుర్తించింది, గౌరవించింది, మనకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. మనకు ఆ జాబితా ద్వారానే ఇవాళ మనకు ఈ స్థాయి గుర్తింపు. ఎస్సీ ఎస్టీలకు జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఇంత గుర్తింపు రావడానికి, ఇంత గౌరవం పెరగడానికి, ఇంత ప్రాధాన్యత దక్కడానికి కారణం వచ్చేసి మనం అందరం కూడా ఆ యొక్క ఉమ్మడి జాబితాలో ఉండడం కారణంగానే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఫస్ట్ సరే, ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమైనది, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి, అన్యాయమైనటువంటి డిమాండ్ అయినప్పటికీ వాళ్ళు అంటున్నారు, సోదరుడు మందాకృష్ణ, నేను సోదరుడనే సంబోధిస్తాను. ఎందుకంటే మాకు గౌరవం ఉంది. సమాజంలోని ఇతర వ్యక్తులన్నా, ఇతర సమూహాలన్నా, ఇతర వర్గాలన్నా, ఇతర కులాలన్నా, ఇతర వర్ణాలన్నా కూడా మాకు సంపూర్ణమైనటువంటి గౌరవం ఉంది. మేము సంఘం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యత కలిగినటువంటి భారత పౌరులం. మేము ఎటబడితే అట్లా మాట్లాడము. మందాకృష్ణ సోదరుడు అనే సంబోధిస్తాం. అతను వచ్చేసి పెద్దలను, పూర్వీకులను, భారత రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఆ స్వేచ్ఛను, ఆ హక్కును పొందుతున్నటువంటి సోదరుడు ఏకవచనంతో పిలుస్తాడు. కానీ మేమైతే అట్లా పిలువం, సోదర మందాకృష్ణ అనే పిలుస్తాం. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఒకసారి క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా ఏదో అతను ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడండి. అతనికి తెలుసు, హీ నోస్ ఇట్ ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ వాట్ అనేది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశం అని తెలుసు, ఇది అన్యాయమైనటువంటి డిమాండ్ అని తెలుసు, ఇది సహేతుకమైనటువంటి డిమాండ్ కాదని తెలుసు. అయితే అతను తెలుసో తెలియకనో ఈ అంశాన్ని పట్టుకున్నాడు. అది చివరి వరకు అనేక రకాలుగా ఆ అంశాన్ని వచ్చేసి చిలువలు చేసినాడు. రకరకాల వ్యక్తుల దగ్గరికి పోయినాడు, రకరకాల పార్టీల దగ్గరికి పోయినాడు, మొత్తం అన్నీ తిరిగినాడు. 30 ఏళ్ళు పట్టింది. అరే భయ్, నువ్వు ఒక్కటన్నా కూడా రాజ్యాంగ హక్కుగా, చట్టపరమైనటువంటి హక్కుగా ఒక్కటన్నా సాధించినావా? ఈ 30 ఏళ్ళ యొక్క జర్నీలో, ఈ యొక్క 30 ఏళ్ళ నీ యొక్క ప్రస్థానంలో ఒక్కటి అంబేద్కర్ మహాశయుడు తెచ్చినటువంటి ఈ హక్కును చీల్చమని చెప్తున్నావు, విభజించమని చెప్తున్నావు, వర్గీకరించమని చెప్తున్నావు, వాటా అంటావు, కోట అంటావు. కానీ నీవు 30 సంవత్సరాలలో ఒక్క
ఒక్కటైనా ఈ యొక్క 59 సమూహాలకు నువ్వేదైనా ఒక చట్టపరమైనటువంటి హక్కుగా ఏదో గుండె జబ్బులు లేదంటే ఆరోగ్యశ్రీ లేదంటే ఇంకోటి అన్నీ హుద్దు తుఫాన్ వస్తే గాలికి కొట్టకపోయినట్టు ఆయా సందర్భాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క సూచనను నువ్వు ఎత్తిన సూచనను స్వీకరించినాయి అంతే. అది ఒక చట్టంగా, అది ఒక హక్కుగా ఏమన్నా నువ్వు ఒక్కటన్నా నెరవేర్చినావా? ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ మనం ఉన్నామంటే నిజంగా చెట్టుకొకడు పుట్టకొకడు రకానికొకడు బాగా సోదరుల మధ్య అన్యోన్యత, అభిమానము, ఆప్యాయత, అనురాగాలు ఉన్నటువంటి మనలో ఇవాళ ఒకరు చూస్తే ఒకరికి సరిపోని స్థితిలోకి నెట్టబడింది బికాజ్ ఆఫ్ నీ యొక్క చర్యల వల్ల. నీకు నిజంగా ఈ అంశం పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, నిజంగా మాదిగ సమాజానికి న్యాయం జరగాలనేటువంటి మనసు నీలో ఉంటే ఇంతకాలం ఎందుకు పడుతుంది భయ్? కాదండి, ఇంత కాలం పడుతుందా? మాదిగ సమాజాన్ని నిజంగా మోసం చేస్తున్నావు అని చెప్పేసి నేను చెప్తా. ఎస్, మాదిగ సమాజాన్ని నిట్టు నిలువున అడుగడుగున మోసం చేస్తున్నావు నీ స్వార్థ ప్రయోజనాల కోసం. నీ యొక్క ప్రయోజనాల కోసము జాతిని అడ్డం పెట్టుకొని ఆ జాతిని కూడా వచ్చేసి మైకంలో పెట్టి మాయలో పెట్టి మానసికమైనటువంటి సంఘర్షణలోకి దించినవు. ఇవాళ ఎవరు కారకులు? ఇవాళ సుప్రీంకోర్టు నువ్వు విశ్వసిస్తున్న, నువ్వు నమ్మిన సుప్రీంకోర్టే చెప్పింది కదా, ఎంపిరికల్ డేటాను బయటికి తీయండి, నిర్దిష్టమైన వాస్తవిక గణాంకాలను బయటికి తీసి ఎవరు ఎందులో వెనుకబడినారు, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు అసమానతలకు గురైనారు, ఎవరికి తగినంత ప్రాతినిధ్యం లేదో ఈ 4 అంశాలు ప్రధానంగా సుప్రీంకోర్టు రైజ్ చేసింది. నువ్వు ఇష్టపడుతున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు, అది తీర్పు కాదు, అభిప్రాయం. మరి నువ్వు రేపు గణాంకాలు బయటకు వస్తే నీ బండారం బయట పడుతుంది భయ్. రేపు వాస్తవ లెక్కలు కేంద్రంలోని ఆ యొక్క సెన్సస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కులాల వారీగా జనగణన చేస్తే ఎస్సీ ఎస్టీలకు వాస్తవాలు బయటపడతాయి. ఎవరు తిన్నారు, ఎందుకు తిన్నారు, ఎలా తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఎక్కడ తిన్నారు ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. సోదరా మందాకృష్ణ, ఎవరు తిన్నారో తెలుస్తుంది. అరే, నీ ఉమ్మడి ప్రయోజనాలకు నువ్వు ఏ పొద్దైనా బాధ్యత వహించినావా? ఇవి మనకు దేశవ్యాప్తంగా 1263 కులాలకు సంబంధించి ఉమ్మడిగా ఆ హక్కులను కాపాడుకునేదానికి, ఆ హక్కులకు భంగం కలుగుతూ ఉంటే ఆ హక్కులను వచ్చేసి అవి చాలా నష్టదాయకంగా జరుగుతూ ఉంటే సమిష్టిగా బాధ్యత వహించి ఆ యొక్క ప్రాతినిధ్య ఫలాలను కాపాడుకునేదానికి ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేసినావా? చెప్పు. ఎప్పుడైనా ఈ యొక్క ప్రాతినిధ్య ఫలాలను కాపాడుకునేదాన్ని ప్రయత్నం చేసినావా? అందులో దొంగలు ప్రవేశించినారు. ఈ ఎస్సీలలోకి ఎస్సీలు కాని ఇతరులు వచ్చేసి ఈ జాబితాలోకి ట్రెస్పాస్ అయినారు. ఈ జాబితాలోకి వచ్చేసి ప్రవేశించినారు సొరకాయ ప్రవేశంలాగా. హిందువుల ముసుగులో చాలామంది వచ్చేసి అనేక కులాలు, ఎస్సీలు కాని 59 ఉపకులాలు కాని వాళ్ళు తెలుగు రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తప్పుడు సర్టిఫికెట్లతోటి, నకిలీ సర్టిఫికెట్లతోటి, నకిలీ ధృవీకరణ పత్రాలతోటి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ శాతం ఎంతో ఏ పొద్దన్నా కనుక్కున్నావా? ఎంతమంది ఎస్సీయేతరులు ఎస్సీ ఉద్యోగాలు పొందుతున్నారో కనుక్కున్నావా? ఆ గణాంకాలు మీ దగ్గర ఉన్నాయా? తర్వాత ఎస్సీలకు కేటాయించినటువంటి 15% దామాష ప్రాతినిధ్యం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు జరిగిందా? ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనకు కేటాయించినటువంటి ఈ యొక్క డ్యూ షేర్ ఏదైతే దామాష సాధారణ దామాష ప్రాతినిధ్యము ఇప్పుడు మనం పొందుతున్నాం, అనుభవిస్తున్నాం.
దానిని పూర్తి స్థాయిలో 15%, అప్పట్లో 75 సంవత్సరాల కిందట మన జనాభా ఎంతున్నది, ఇప్పుడు మన జనాభా ఎంతుంది? ప్రపోర్షనేట్గా ఈ 75 సంవత్సరాలలో జనాభా పెరిగింది కదా. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రాతినిధ్య ఫలాలు ఉండాలని ఏ పొద్దైనా నీ నోటి నుంచి మాట జారిందా? సమిష్టిగా మనము బాధ్యత నెరవేర్చినామా? ఈ జాబితాలో మీరున్నారు అంటే ఎంతసేపు వచ్చేసి అన్సైంటిఫిక్గా, అశాస్త్రీయంగా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి లెక్కలు లేకుండా, ఎవరు అధికారికంగా ఫలానా వాడు తిన్నాడు అని చెప్పకుండానే గోబెల్ ప్రచారం చేసి సమాజాన్ని అంతా కూడా నమ్మబలికించి సమాజం చేత నువ్వు తిట్టడమే కాకుండా ఈ మాల సోదరులను మళ్ళా ఇతరులు మేధావుల పేర్లతోటి ఇతర కులాల వాళ్ళు నీ వేదికల కాడికి వచ్చి మాల సోదరులను తిడుతూ ఉంటే నీ ఒళ్ళు నీవు ఎట్ట భరిస్తున్నావు, ఎట్ట సహిస్తున్నావు? ఈరోజు నీ వేదికలకు ఎక్కి ఈరోజు మాలలను తిడతారు, రేపు వచ్చేసి నిన్ను కూడా తిడతారు భయ్. రేపు నిన్ను కూడా తిడతారు వాళ్ళకు వాళ్ళకు నువ్వు ఒక అవకాశం కల్పించినావు. నీ స్వజాతి సమూహంలోని నీ సోదరులను నీ వేదికలెక్కి ఏమి అనరాని మాటలు, చెప్పరాని మాటలు తిడతా ఉంటే నీకు సుఖించినట్టుంది, నీకు సమ్మతిస్తున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలా? కాదండి. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి మాదిగ సమాజానికి, మాదిగ సోదరులకు ఒరిగేది ఏమీ లేదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం, నమ్మండి. ఆ సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూనే మళ్ళీ ఏం చెప్తుంది అదే సుప్రీంకోర్టు? కేంద్రంలోని సెన్సస్ డిపార్ట్మెంటు ద్వారా ఈ యొక్క వాస్తవిక గణాంకాలను సేకరించి తర్వాత రాష్ట్రాలు ముందుకు పోండి అంటుంది. అంటే మరి ఆ యొక్క కేంద్రానికి లింకు పెట్టింది అంటే అర్థం ఏంటి? ఆ యొక్క జాబితా పార్లమెంటు గుర్తించినటువంటి జాబితాను టచ్ చేయకుండా ఒక ఏమంటారు కాన్స్టిట్యూషనల్ ఇండిపెండెంట్ బాడీ ఒకటి ఉంది. ఆర్టికల్ 338(9) ప్రకారం కాన్స్టిట్యూట్ అయినటువంటి జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. దానిని పట్టించుకోకుండా తర్వాత రీసెంట్గానే జస్ట్ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో, సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చేసి ఫిబ్రవరిలోనూ జస్ట్ ఒక కమిషన్ వేసినాడు కేంద్ర ప్రభుత్వం. దాని ఒపీనియన్ ఏందో తెలుసుకోకుండా, తర్వాత ఉషా మెహ్రా కమిషన్ ఏందో ఏం సిఫార్సులు చేసిందో తెలుసుకోకుండా బుల్డోజ్ చేసి ఈ తీర్పును ఒక రాష్ట్రానికి, ఒక ఉమ్మడి రాష్ట్రానికి, ఒక తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యే విధంగా ఆ తీర్పు, ఆ అభిప్రాయము, ఆ ఆదేశం ఉంది. ఇది ఎట్ట సాగిస్తారు? ఇది మేము కేంద్రం మమ్మల్ని పార్లమెంటు గుర్తించినటువంటి జాబితాలో మాకు విలువ ఉంది, గౌరవం ఉంది, ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రాలకు ఇస్తే మా గుర్తింపు, మా గౌరవము, మా ప్రాధాన్యత, మా యొక్క ఇది తగ్గిపోదా? మేమెట్ట ఒప్పుకుంటాం? మీరు అంటున్నారు కదా, మీరు ఎందుకు వర్గీకరణకు ఒప్పుకోరు, ఎందుకు వర్గీకరణకు ఒప్పుకోరని. చెప్పు భయ్, ఎందుకు ఒప్పుకుంటాము? మా ప్రాధాన్యతను, మా యొక్క గుర్తింపును, మా యొక్క విలువను, మా గౌరవాన్ని తగ్గించే విధంగా సుప్రీంకోర్టు తీర్పిస్తే మేము దానిని యాక్సెప్ట్ చేయాలనా? పోనీ ఆ తీర్పులో వచ్చేసి ఎన్ని రకాల లొసుగులు, లోపాలు, ఎన్ని రకాల అసంబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయో నువ్వు ఒక్కసారి నా తీర్పును క్షుణ్ణంగా, లోతుగా, నిశితంగా గమనించినావా? చదివినావా? అర్థం చేసుకున్నావా? ఆ తీర్పును చదివినావా? పేజీ పేర అక్షరం చదివింటే నీకు ఆ తీర్పు పట్ల నీకు అవగాహన ఉందండి. ఆ తీర్పులో దేవేంద్ర సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్కు సంబంధించినటువంటి తీర్పును పట్టుకొని 18 సంవత్సరాల తర్వాత నువ్వు ఇంప్లీడ్ అయి ఆ తీర్పు ఏ బేసిస్ పైన ఆ తీర్పు సుప్రీంకోర్టుకి వెళ్ళిందో కనుక్కోకుండా అనవసరమైనటువంటి అంశాలన్నింటినీ ఆ తీర్పులో చొప్పించి, కాదండి మనకు కల్పించినటువంటి ప్రాతినిధ్య ఫలాలు వచ్చేసి ఏ బేసిస్ పైన కల్పించినారో ఆ మాత్రం సోయి లేదా?
మనకు అంటరానితనము, అస్పృశ్యత, వివక్షత ప్రాతిపదికన మనకు ఈ స్పెషల్ ప్రొవిజన్స్ మనకు పెట్టినారు కాన్స్టిట్యూషన్లో మనకు పెట్టినటువంటి ఈ స్పెషల్ ప్రొవిజన్స్ అర్థం చేసుకోండి. ఏ ప్రాతిపదికన మనకు పొందుపరిచినారు, పెట్టినారు. ఈరోజు ఈ యొక్క స్ఫూర్తి ఎందుకు దెబ్బతింటుంది, ఈ యొక్క ప్రాతినిధ్య ఉద్దేశము ఎందుకు ఇది డిస్ట్రాయ్ అవుతుంది? ఆ యొక్క పార్లమెంటు గుర్తించినటువంటి ఉమ్మడి జాబితా ఆలోచన ఏంటి? ప్రధానంగా ఈ మూడే: రాజ్యాంగ స్ఫూర్తి, ప్రాతినిధ్య ఉద్దేశము, ఆ యొక్క ఉమ్మడి జాబితా యొక్క ఆలోచన. ఈ మూడిటి మీదనే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎస్, ఎక్కడైనా నా సోదరులకు, నా మాదిగ సమాజానికే కావచ్చు, మిగతా 57, 58 కులాలకే కావచ్చు, నష్టం జరిగింటే ఏ రూపంలో నష్టం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ నష్టానికి కారణాలేంటి, కారకులు ఎవరు అని ఇత్యాది విషయాలన్నిటినీ స్పష్టంగా ప్రస్ఫుటంగా ప్రజల ముందర చర్చిస్తాము, సంభాషిస్తాము, విశ్లేషిస్తాము. ఒక అవగాహనతోటి మనము నడుచుకుందాము. అంతేగాని నువ్వు పట్టుకునే కాలుకి మూడే కాళ్ళు, నువ్వు పట్టుకునే కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి నువ్వు ఏది చెప్తే అది మేము వినాలా? ఇది కుక్కను పట్టుకొని నక్కంటే ఎస్ నక్క అనాలా? ఏమి ఎలుకను పట్టుకొని పిల్లి అంటే పిల్లి అనాలా? మీరు ఏది చెప్తే అది మేము వినాలనా? మాకు కూడా అంతో ఇంతో అవగాహన ఉంది. సంఘం పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల, దేశ రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కుల పట్ల, ప్రజాస్వామ్య విలువల పట్ల ఎంతో కొంత అవగాహన కలిగినటువంటి వాళ్ళము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అనుయాయులు, వాదులు, వారసులకు ఎంతో కొంత ఈ దేశం పట్ల పట్టు ఉంటుంది, ఈ దేశ రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎటు పడితే అటు మాట్లాడితే ఏందివయా నువ్వు అంటే నీ ఇష్టమా? కాదు, అందరిపైన ఒరే రంకెలేస్తావు, అందరిపైన సింధులేస్తావు, అందరినీ ఏదేదో మాట్లాడతావు, దోచుకున్నారు, దొబ్బి తిన్నారు, మనువాదులు అంటావు. ఎవరు మనువాదులు భయ్? మనువాదుల సంకన చేరి మనువాదులు ఆడిస్తున్నటువంటి ఆటలో పావుగా నువ్వు మారి మాదిగ సమాజంతో పాటు మొత్తము ఎస్సీ ఉపకులాలనందరినీ కూడా గందరగోళపరుస్తూ, కన్ఫ్యూజ్ చేస్తూ, తికమక పెడుతూ వీళ్ళను ఇబ్బంది పెడుతున్నావు. కేవలం ఒక వ్యక్తిగా నువ్వు అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నావు. కాబట్టి ఈ తీర్పు డొల్లతనాన్ని ప్రజలు, మాదిగ సమాజం అర్థం చేసుకుంటే నిన్ను హర్షించరు భయ్, నిన్ను గౌరవించరు. మాదిగ సమాజానికి ఈ యొక్క సుప్రీంకోర్టు 7 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు క్షుణ్ణంగా అర్థమైతే, దాని యొక్క సారాంశం అర్థం చేసుకుంటే, వరే లాస్ట్కు ఇంత బతికి ఇంటెనకల చచ్చినారు అన్నట్టుగా ఈ తీర్పు ఉంది. ఈ వాస్తవం నేను చెప్తున్నా, నేను న్యూట్రల్గా చెప్తున్నా, తటస్థంగా చెప్తున్నా. నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్పడం లేదు. నేను కులరహిత సమాజాన్ని, కుల నిర్మూలన సిద్ధాంతానికి కట్టుబడినోని. కాబట్టి కులం పోవాలి దేశంలో. కులం వల్లనే మనకు ఈ అంటరానితనము, అస్పృశ్యత, వివక్షతలు కొనసాగుతున్నాయి. వాటిని రద్దు కావడానికి మనకు ఈ ప్రివిలేజెస్ ఇచ్చినారు. కాన్స్టిట్యూషన్లో ఈ ప్రివిలేజెస్ మనకి ఇచ్చింది. ఇదేదో ఇది కాదు, అభివృద్ధి నమూనాలో భాగంగా ఈ ప్రివిలేజెస్ను పరిగణించరాదు. అభివృద్ధి నమూనాలోకి ఈ యొక్క విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రయోజనాలను పరిగణించరాదు. ఈ అభివృద్ధి నమూనా కాదు. అభివృద్ధి నమూనాలో ఆర్టికల్ 46లో సూచించినారు. తర్వాత వచ్చేసి మనకు ఒక ప్రాతిపదిక ఉంటుందండి. ఏ పని చేసినా కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ చట్టాలకు, శాసనాలకు లోబడి వాటికి ఒక ప్రాతిపదికలు ఉంటాయి, గీటురాళ్ళు ఉంటాయి, ప్రామాణికాలు ఉంటాయి, కొలమానాలు ఉంటాయి. వాటి ఆధారంగా ముందుకెళ్తాము. న్యాయమైన ప్రజాస్వామిక డిమాండ్ అనే దానికి అసలుకు మీనింగ్ లెస్. ఎట్ట న్యాయమైన ప్రజాస్వామ్య డిమాండ్ అవుతుందండి ఇది? ఎక్కడ అన్యాయం జరిగింది? అన్యాయం జరిగినట్టు మీ దగ్గర డేటా ఏదన్నా సైంటిఫిక్ డేటా ఉందా? ఇంపిరికల్ డేటా ఉందా? ఏ బేసిస్ పైన వచ్చేసి అన్యాయం జరిగిందంటావు? సహజ న్యాయానికి నోచుకున్నావు.
ఈ జాబితాలో ఉమ్మడి జాబితాలోకి నిన్ను నీ సమాజాన్ని చేర్చడం వల్ల సహజ న్యాయానికి ఇది నోచుకున్నావు, సాధారణ న్యాయానికి కూడా నోచుకున్నావు. ఇంకేంటి నీకు వచ్చిన బాధ? ఇంత మునుపు 1950కు మునుపు ఉన్నటువంటి అన్యాయానికైతే నువ్వు గురి కాలేదు కదా. ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది కదా, ఏదో ఒక రూపంలో జరిగింది కదా. కేవలం ఈ ఫలాలే కాదు కదా. ఈ మాల సోదరులకు కులవృత్తి లేదు. వాళ్ళకు కులవృత్తి లేని కారణంగా పోనీ అందులో దొబ్బి తినేదానికి అవకాశం ఎట్టుంటుంది? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ చట్టాలు, శాసనాలు, పాలనా యంత్రాంగాలు ఉండంగా ఏ రకంగా వీళ్ళు దొబ్బిని తింటారు భయ్? చెప్పు. అరే నీ బాధ్యత నీ కుటుంబాన్ని, నీ సమూహాన్ని, నీ సమాజాన్ని చదివించుకొని ఆ యొక్క ఫలాలు అందిపుచ్చుకునేదానికి వీళ్ళని యోగ్యులుగా, అర్హులుగా చేయడం నీ బాధ్యత భయ్. నువ్వు సామాజిక కార్యకర్తగా, సామాజిక ఉద్యమకారుడిగా ఒకవైపు నీకు అన్యాయమైన హక్కులు ఎక్కడైనా అన్యాయం జరిగింటే అన్యాయాన్ని సరిచేసుకుంటూ న్యాయం వైపుకు ఏ రకంగా జాతిని నడిపించాలా, నువ్వు నడవాలా అనేది కోణాన్ని గమనంలోకి తీసుకోకుండా కేవలం వచ్చేసి గోబెల్ ప్రచారం చేసి వాళ్ళు తిన్నారు, వీళ్ళు తిన్నారంటే ఈ పిచ్చి సమాజం కూడా నమ్ముతుంది. అరే సోయి లేదా కొంచెమన్నా? అరే అతను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతుంది, నిజం ఎంతుంది, సత్యం ఎంతుంది, ధర్మం ఎంతుంది? అతను చెప్తున్నాడు వీళ్ళు తిన్నారని అంటే వీళ్ళు తెల్లంగా, బుర్రంగా, రోంత నాజుగ్గా, నాగరికంగా, కొంచెం స్టైలిష్గా ఉంటే కూడా ఓర్వలేని ఈ యొక్క ఆధిపత్య వర్గాలలో వాళ్ళు నిన్ను పావుగా వాడుకొని మన పైన నిన్ను పురమాయిస్తుంటే మీరు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇది కాదు కదా. మన ఒక్కరి బాధ్యతలే కాదు, మన 59 మంది ఉపకులాల సమిష్టి బాధ్యతతో పాటు సమాజం యొక్క బాధ్యతలు కూడా మనం తీసుకోవాలి. మనము సేఫ్గా ఉండాలంటే, మన సమూహాలు సేఫ్గా, భద్రంగా ఉండాలంటే ఇరుగు పొరుగు సమూహాలతోటి కూడా మనము అన్యోన్యంగా, ఆత్మీయంగా ఉండాలా. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలా. వాళ్ళకు కూడా రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకోవాలా. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అగ్ర కులాలు, వర్ణాలలోని పేదలు కూడా బాగుండాలని కోరుకోవాలా. మనం ఒక్కరం బాగుంటే కాదు, సమాజం అంతా బాగుంటేనే ఈ యొక్క సమాజము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సమాజం అంతా కూడా బాగుండాలా, అది ఉండాలా. అని నువ్వు అంటావు నేను ఏవేవో చేసినానంటావు. ఏవేవో చేయడం ఒక ఎత్తు, ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి న్యాయ అన్యాయాలను, ధర్మ అధర్మాలను, వాస్తవాలను ఇది రేషనల్గా ఉందా లేదా, దీనికి ఒక రేషనాలిటీ ఉందా లేదా, నీ డిమాండ్కు హేతుబద్ధత ఉందా అనేది కూడా గమనంలోకి తీసుకోవాలా. అప్పుడు ఎక్కడ జరిగింది, ఎక్కడ, అదే సుప్రీంకోర్టు చెప్పింది, ఎక్కడ నీకు బ్యాక్వర్డ్నెస్ ఉంది, ఎక్కడ ఇన్జస్టిస్ జరిగింది, ఎక్కడ ఇన్ఈక్వాలిటీస్ పొడచూపినాయి మీ మధ్యన, ఎక్కడ ఇనాడిక్వేట్ రిప్రజెంటేషన్, తగినంత ప్రాతినిధ్యం ఎక్కడ లేదో చెప్పు. ఎక్కడో చోట కాదు భయ్, మనకు ఎక్కడో ఒక చోట ఇది ఎట్టరంటే ఏడో చోట చిన్నపాటి పొరపచ్చలు ఉంటాయి, చిన్నపాటి ఆ యొక్క గ్యాప్స్ ఉంటాయి. దాన్నే భూతద్దంలో పెట్టి మొత్తం ప్రపంచానికి చూపించడం అనేది ఇట్స్ నాట్ గుడ్, కరెక్ట్ కాదు. కాబట్టి సోదర మందాకృష్ణ మాదిగాని కూడా నేను విలువను, మాలాని కూడా విలువను. సోదర మందాకృష్ణ దయచేసి నువ్వు సహనంతో, సంయమనంతో వ్యవహరించు. వయసు పెరిగింది, నీ లోపల బాధ ఉండొచ్చు. అరే నేను 30 సంవత్సరాలుగా నేను ఉద్యమం చేస్తున్నా, నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను అనేటువంటి బాధ ఉండొచ్చు. మేము అర్థం చేసుకోగలం నీ బాధను. నువ్వు ఎందుకట్ట ఫ్రస్ట్రేట్ అవుతున్నావు, ఎందుకట్టను ఇదవుతున్నావు అనేది మాకు అర్థమవుతుంది. అయితే నువ్వు పట్టుకున్న అంశము వచ్చేసి అలాంటిది కాదు. ఇది నువ్వు పట్టుకున్న అంశము జాతి విశాల ప్రయోజనాలను కాంక్షించేది కాదు, విచ్ఛిన్నం చేసేటువంటిది నీది. ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బకొట్టేది నీది. భారతదేశం అంతా కూడా ఒక జాతిగా, ఒక ప్రజలుగా ఉండాలన్నటువంటిది స్ఫూర్తి. ఈడ కులాల వారిగా విడిపోదాం అనేది కాదు కదా.
నీకు అందులో ఎక్కడైనా నీకు నష్టం జరిగింటే ఆ నష్టాన్ని ఇదో ఈ రూపంలో నా జాతికి నాకు నష్టం జరిగింది, దీన్ని సరిచేయండి, సరిచేయలేనంతగా మనం ఉన్నామా? మనం ఒకరితో చెప్పించుకోవాలన్నా? ఆప్షన్స్ లేవా? ప్రత్యామ్నాయాలు లేవా మన మధ్యన? ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, వాటిని నీకు రుచించడం లే, నువ్వు పట్టుకునేదే జరగాలనేటువంటి తత్వం నీది. నువ్వు ఎంతసేపు ఉన్నా కూడా ప్రత్యామ్నాయాల వైపుకు పోయి అందరం సామరస్యంగా సుహృద్భావంతో సోదర భావంతో మెలుగుదాం, కలిసి పనిచేస్తాం, కలిసి నడుస్తాం, కలిసి సాధిస్తాం, సమిష్టిగా మనం పోరాటం చేస్తాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కాంక్షించినటువంటి రాజ్యాధికారం దిశగా సాగుదామన్నటువంటి ఆలోచన ఏ కోశాన మీలో లేదు. ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు కాదండి, దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఆ మహనీయుని యొక్క ట్రూ ఫిలాసఫీ, ట్రూ ఐడియాలజీ కనుక నీ బ్లడ్లో నీ మనసులోకి ఉంటే నువ్వు ఈ ఆటలు ఈ పాటలు పాడేవనివి కాదు. అంబేద్కర్ గారి ట్రూ ఐడియాలజీ, ట్రూ ఫిలాసఫీ లేదు కాబట్టి నువ్వు ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్నావు. దయచేసి మిత్రమా, సోదరా, నా జాతి బిడ్డగా నీకు చెప్తున్నా, మనం ఆలోచించు, ఒకసారి పునరాలోచించు. అరే ప్రత్యామ్నాయాలు ఏముండయి? ఈ తీర్పు వల్ల నా మాదిగ సమాజానికి నేను మేలు చేసేవానిగా ఉన్నానా, నష్టం చేకూర్చుకునేవానిగా ఉన్నానా అనేది కూడా ఆలోచన చేయాలి. ఈ తీర్పు వల్ల మాదిగ సమాజానికి ఏలాంటి ఒరిగేది ఏం లేదు. కావాలంటే నువ్వు చదివించుకో, చదువు, మేధావులతో కూర్చొని మాట్లాడు, ఈ తీర్పుతోటి ఒరిగేది ఏం లేదు. ఇంకా ఈ తీర్పు వల్ల ఇంతవరకు మన జాతి, మన యొక్క ఎస్సీ సమూహాలు ఎంతో గౌరవంగా ఆ యొక్క పార్లమెంటు గుర్తించినటువంటి లిస్టులో నా జాతి, నా సమూహం ఉంది అని చెప్పేసి ఇంతవరకు గర్వపడుతున్నటువంటి మనము మరింతగా కించెత్ చేసుకున్నాము. మరింతగా మనం వచ్చేసి దానిని కిందికి దొబ్బుకోవడమే. రాష్ట్ర ప్రభుత్వాలు నీకు తెలియదా అండి ఏ రకంగా వ్యవహరిస్తాయో? రేపు ఈ ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుందని అనుకుంటున్నావా? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మన యొక్క గుర్తింపు, గౌరవము, ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విలువ మరింతగా పెరగాలంటే పార్లమెంటులో గుర్తించినటువంటి జాబితాగానే ఉండాలి మనం. లేదు కాదు అంటావా? ఎస్, మొత్తం భారతదేశం అంతా కూడా వర్తించేటట్టు చేసుకో. మరి నీకు ఇది ఉంటే కాదండి. ఇవాళ అన్ని పార్టీలు నీ సంఖలో ఉన్నాయి, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, అన్ని ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్ని సమూహాలు ఒప్పుకున్నాయి, అన్ని సమాజాలు ఒప్పుకున్నాయి అన్నీ అంటున్నావు కదా. అరే వీళ్ళు ఏం చేస్తారు నిజంగా అంతమంది నీకు మద్దతు ఉండేటప్పుడు, అంతమంది నీకు సపోర్ట్గా నిలిచినప్పుడు మాల సమూహం ఏం చేస్తుంది? నిన్ను భారతదేశ వ్యాప్తంగా అందరికీ వర్తించేటట్టు చేసుకో. మరి ఇక్కడ గురించే మాట్లాడతారు కానీ మేధావులు, కుర్స మేధావులు, ఈ యొక్క సంకుచిత మేధావులు ఇది భారతదేశానికి అంతటికీ వర్తిస్తుంది. ఈ ఎస్సీలు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలు ఉన్నారన్నటువంటి స్పృహ, ఆలోచన ఈ మేధావులకు లేకపోవడమే దౌర్భాగ్యం. అరే నువ్వు పోతున్నటువంటి అంశం ఏ అంశం మీద నువ్వు అక్కడికి వెళ్తున్నావు? ఆ అంశం యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, పరిధి ఏంటి, దాని యొక్క వ్యాప్తి ఏంటి? ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశమా, లేకపోతే జాతీయ స్థాయిలో ప్రభావితం చేసేటువంటి అంశమా, అన్ని రాష్ట్రాలకు వర్తించేటువంటి అంశమా అన్నటువంటి ఇత్యాది ఇటువంటి కనీస పరిజ్ఞానం లేకుండా మీరు మేధావుల పేర్లతోటి అతను పిలిస్తే పోయినారు, సరే మంచిదే, పోయి ఇంకొక సమాజాన్ని, ఇంకొక కులాన్ని ఆడిపోసుకోవడం మంచి పద్ధతి కాదు. ఎస్, మీరు పోయినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఇది ముందుగానే సున్నితమైనటువంటి అంశము. ఎస్సీ కేటగరైజేషన్ అనేది ఒక సున్నితత్వాన్ని తీసుకున్నది. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. దయచేసి ఓ మేధావుల్లారా, ఓ కుర్స మేధావుల్లారా, ఓ కుహన మేధావుల్లారా, ఓ నకిలీ మేధావుల్లారా, ఒక స్వయం ప్రకటిత మేధావుల్లారా, దయచేసి గమనించండి. మీరు మా సోదరుడు పిలిస్తే పోయి ఈ అంశానికి ఉన్నటువంటి గ్రావిటీ ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి, దీని తీవ్రత ఏంటి,
మనం ఏ మాట మాట్లాడితే ఏ రకంగా మనకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ మనోభావాలు నొచ్చుకుంటాయి, వాళ్ళు బాధపడతారు అనేటువంటి విషయాలను కూడా దయచేసి మీరు హృదయంలో మనసులో పెట్టుకొని మాట్లాడాలా, సభ్యత సంస్కారంతో మాట్లాడాలా. మీ దగ్గర ఏ డేటాతోటి ఏ ఆధారాలతోటి పలానా సమూహం పలానా వ్యక్తి పలానా కులం తిన్నారు, దొబ్బి తిన్నారు, వీళ్ళు మాఫియాలు, వీళ్ళు సామాజిక ద్రోహులు అని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు మేధావుల కిందకి వస్తారా? మేధావి అనేవాడు డిగ్నిఫైడ్గా డీసెంట్గా వాస్తవ అవాస్తవాలను మాట్లాడతాడు, విశ్లేషిస్తాడు, సమాజం ముందర ప్రభుత్వాల ముందరికి తీసుకెళ్తాడు. ఇట్ట మీలాగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడరు. కాబట్టి దయచేసి మాదిగలను మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉండారు ఈ తెలుగు రాష్ట్రాలలో అంటే గనక అది నా సోదరుడు మందాకృష్ణ మాదిగే అని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం.